సార్ నా పేరు చంద్ర సార్, జహీరాబాద్ స్టోర్ పుష్కల్ అగ్రోటెక్ నుండి వచ్చాను సార్. మీ పేరు సార్? నా పేరు ప్రశాంత్ పాటిల్ అండి. ప్రశాంత్ పాటిల్ సార్. మా గ్రామం పొట్పల్లి గ్రామం, మనది మండల్ చరాసంగం. ఓకే సార్. ఇప్పుడు మేము కంపెనీ తరపున పుష్కల్ అగ్రోటెక్ జహీరాబాద్ నుండి వచ్చాం సార్. దీనికి మన ఏంటంటే మన ఫస్ట్ మన కంపెనీ తరపున వచ్చి మీతో మాట్లాడాం సార్ ఒకసారి, ఇలా అంటే 1 month అయింది ఆల్రెడీ. అవును. మీరు ఏం ఎరువులు వాడారు సార్? ఇట్లా మనం అంటే మనం కంపెనీ తరపున వచ్చేసి పుష్కల్ అగ్రోటెక్ కదా, మీకు ఫస్ట్ సిఎంఎస్ అని వాడారు సార్. అవును. సిఎంఎస్ ఎన్ని సంచులు తీసుకున్నారు సార్? 10 bags తీసుకున్నారు. 10 bags తీసుకున్నారు. అంటే మీరు ఫస్ట్ మనం కలిసినప్పుడు మీరు ఏ విధంగా డౌట్ పడ్డారు? అనుమానం వచ్చిందా? డైరెక్ట్ తీసుకోవాలనిపించిందా? కొత్త కంపెనీ వాళ్ళు వస్తూ ఉంటారు పోతా ఉంటారు అని మనం అంత ఇది చేయలేదు. బట్ మీతో సిఎంఎస్ గురించి మాట్లాడితే వాట్ ఈస్ ద సిఎంఎస్ అంటే మీరు చెప్తారు ఇలా సార్. సిఎంఎస్ ఒకటి మైక్రోన్యూట్రెంట్ ఉంది. ఓకే సార్. మళ్ళీ దాత్రి గురించి చెప్తారు, చెరుకుకి వేయాలని. ప్రోమ్ గురించి చెప్పాను. ప్రోమ్ గురించి కూడా చెప్పారు. పొటాష్ గురించి కూడా చెప్పాను. దాన్ని అంతా మొత్తం డీటెయిల్ చూసి ఓకే సార్. మీరు సిఎంఎస్ చూస్ చేసుకున్నారు అప్పుడు అవసరం ఉందని. అవును. ప్లస్ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని ఎకరాలకు ఏ విధంగా వాడారు సార్? నేను 3 ఎకరాలకు చెరుకుకు వాడినాను. యాక్చువల్లీ మొత్తం చెరుకుకు వాడదామని తీసుకున్నాను. అవును సార్. 10 బ్యాగులు. అవును సార్. అయితే అప్పుడు కొంచెం వర్షం పడి నాకు ప్రాపర్ గా వేయడం కుదరక, అవును సార్, నేను మళ్ళీ దీనికి వాడి చూద్దామని మీకు ఫోన్ చేస్తే మీరు అన్నారు అన్ని క్రాప్ వాడొచ్చు అని మీరు చెప్పారు. అవును సార్. చెప్పిన తర్వాత నేను ఒకసారి ట్రయల్ చేద్దాం, ప్రతిసారి అదే కెమికల్ ఇది అవుతుంది, ఇది సారి వాడదాం అన్నట్టు ఇది వాడేసుకున్నాను అనుకోండి. వాడిన తర్వాత 20-25 days మనకు వర్షమే లేదు టోటల్. ఓకే సార్. ఆ వర్షం లేక చాలా వేరే పంటలన్నీ ఎక్కడక్కడ గ్రోత్ కూడా స్టాప్ అయిపోయింది. గ్రీనిష్ కూడా లేదు, ఎల్లోయిష్ లో వచ్చేసినాయి. ఓకే సార్. ఇది వర్షం పడకుంటే కూడా మన మీరు ఇచ్చింది ఇది సిఎంఎస్ నేను పెట్టినా కదా, దీని వల్ల దీని స్ట్రెస్ కంట్రోల్ చేసింది. గ్రోతింగ్ బాగా వచ్చింది. గ్రీనిష్ ఉంది. మొక్క ఎక్కడ చూసినా ఎక్కడ డ్యామేజ్ కనిపించలేదు, ఎల్లోయిష్ ఎక్కడ కనిపించలేదు, నీట్ గా ఉంది మొత్తం మొక్క. అవునవును. ఓకే సార్. ఇంకా మీరు చెరుకు దీనికి ఎలా వాడారు కదా, అంటే ఏ విధంగా కనిపిస్తుంది రిజల్ట్? ఏ విధంగా కనిపిస్తుంది? ఇంకా రిజల్ట్ బాగానే ఉంది. సిఎంఎస్ ఒకటి మైక్రోన్యూట్రెంట్ ఇది. ఓకే సార్. దీన్ని వాడడం వల్ల పంటలంతా మంచిగా వస్తాయి. గ్రోతింగ్ కూడా బాగుంది. అంటే మిగతా వాళ్ళ ఊర్లో మీ పొలం ఏమన్నా చూసారు సార్? ఇక అది నేను కూడా చూసినాను. ఇప్పుడు నేను చెప్పేటికింత వేరే వాళ్ళు చెప్తే కూడా బాగుంటది. ఇంకా మీరు ఏంటంటే మీరు వాడారు కదా సార్, దీనికి రిజల్ట్ చూసినారు ఆటోమేటిక్ గా. మీరు అంటే వాటర్ కన్జంప్షన్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది మొక్కకు. ఇంకోటి ఏంటంటే గ్రోతింగ్ కూడా బాగానే ఉంది. అంటే మిగతా వాళ్ళు మీరు ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేసినారు సార్ ఇట్లా ఎరువులు వాడండి బాగున్నాయా లేదా అని? మన కర్ణాటక మా బంధువులకు చెప్పినాను. ఓకే సార్. వాళ్ళకి చెప్తే మీరు కూడా పోయి వాళ్ళకి కలిసి వాళ్ళకి పత్తికి దానికి ఇచ్చి వచ్చారు కదా. రిజల్ట్ ఏ విధంగా అనిపిస్తుంది సార్ వాళ్ళకు? వాళ్ళకి బాగున్నది అని చెప్పి. వాళ్ళు ఎన్ని సంచులు తీసుకుంటారు సార్ మామూలుగా? వాళ్ళు టోటల్ 90 bags ఏమో తీసుకున్నారు. 90 bags తీసుకున్నారు. 2 times డెలివరీ ఇచ్చాం సార్ మేము ఆల్రెడీ. ఇక్కడ మీరు ఇది వాడడం వల్ల మీకు అంటే మిగతా రైతులకు మనం చెప్పచ్చా సార్ వాడచ్చు అనే విధంగా? 100% యూజ్ చెయ్యాలి ఇది. ఎందుకంటే ఆ కెమికల్ ఫ్రీ ఇక కెమికల్ కు ఇడిచిపెట్టి ఆర్గానిక్ లో రావాలి. దాంట్లో కూడా ఇది మంచిగా ఇప్పుడు నాకైతే అట్ ప్రెసెంట్ ఇప్పుడు నా పంట అయితే బాగుంది. వర్షం లేకుంటే కూడా నా పంట మంచిగానే ఉంది. 20-25 days అయినా నీకు మొక్క అనేది ఎక్కడ డ్యామేజ్ కావడం లేదు. గ్రోతింగ్ బాగుంది, గ్రీనిష్ గా ఉంది. అంటే రైతులు గ్రోత్ కొంచెం వాటర్ వల్ల కొంచెం గ్రోత్ కొంచెం వచ్చేది కొంచెం ఇదే, బట్ బెటర్ దెన్ వేరే ఫర్టిలైజర్ కింద ఈ ఫర్టిలైజర్ 100% బెటర్. అంటే మన కంపెనీ స్టోర్ కాబట్టి కంపెనీ డైరెక్ట్ ఇస్తున్నాం కాబట్టి నీకు రేట్ రీజనబుల్ రేట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బయట ప్రొడక్ట్ కొనేదానికి ఇప్పుడు మీ డెలివరీ మనం ఫ్రీగా ఇస్తున్నాం. డెలివరీ ఫ్రీ అవడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? డెలివరీగా మీరు డైరెక్ట్ తెచ్చిస్తున్నారు, అది మంచిదే మనకు రైతులకు. అది ఒకటి బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు వేరే ఫర్టిలైజర్ వేరే కెమికల్స్ కానీ మన బయట దొరుకుతాయి, కానీ వాటికి మనకు డిఫరెన్స్ కొద్దిగా కనిపిస్తుంది. కానీ మనం రిజల్ట్ కూడా మనం ఇస్తున్నాం సార్. దానివల్ల ఏంటంటే రైతు మనం 1-2-3 సార్లు మీతో ఫోన్ లో మాట్లాడడం కానీ డైరెక్ట్ వచ్చి చూడడం కానీ జరిగినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే వేరే షాపులలో అంటే వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం కాదు, కానీ అంటే మనం వచ్చి మీ పొలం చూడడం వల్ల మీకు కొద్దిగా నమ్మకం ఏర్పడుతుంది. అంటే మన ఎంప్లాయ్ కంపెనీ ఒక ఎంప్లాయ్ వచ్చి మన పొలం కూడా చూస్తాడు. ప్రతి ఒక్క రైతుకు మీరు ఇట్లానే అప్డేట్ చేసుకుంటా వాళ్ళకంతా కొంచెం మీరు చెప్పుకుంటూ ఉంటేనే మీ ప్రోడక్ట్ గురించి మనకు కూడా తెలుస్తుంది. అవును సార్. నేను అది దానికి అట్రాక్ట్ అయ్యే మీకు 10 bags చూద్దామని తీసుకున్నాను అనుకోండి. ఫ్యూచర్ లో ఏమైనా మళ్ళీ వాడే అవకాశం ఉందా సార్? మీరు వాడతాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ట్రయల్. ఇప్పుడు దీనికి ఇప్పుడు గ్రోత్ ప్రమోటర్ ఒకటి,
కొంచెం ఇవి పురుగు మందు పూత మందు ఇవి ఇప్పుడు అవసరం ఉంది, దీనికి ఇప్పుడు కొట్టాలి. ఓకే సార్. వర్షం గురించే ఆగుతున్నాము. ఒక్క వర్షం పడితే కొడితే బాగుంటది. ఇక అది కూడా మా ఇదినే ఉంది, అన్ని కూడా ఉన్నాయి సార్. ప్యూర్ మా ఆర్గానిక్ ఉంది. ఆర్గానిక్ ఉన్నాయి, కెమికల్ ఉన్నాయి. మన ఆర్గానిక్ ఇప్పుడు వాడతాను, మనం చేస్తున్నాము. అది వాడతాను. ఓకే సార్. మీరు ఫస్ట్ టైం వచ్చారు చూడడం కోసం, అంటే ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీ పొలం? బయట చూసిన దానికన్నా ఇది 80% బాగుంది. బయట అంతా లేదు, నేను బయట మొత్తం చివరి చూస్తుంటాను, నేను చూస్తుంటారు ప్రతి సైడ్ సార్. ఈ ఊర్లోనే కాదు వేరే ఊర్లో కూడా చూస్తుంటాను. కానీ మరి అక్కడ పొలాలకి ఇక్కడ పొలానికి, మన సార్ పొలానికి, అంటే మన ఊర్లో కాదు మీరు బయట తిరుగుతుంటారు కదా, వాటికి వీటికి వేరియేషన్ కనిపిస్తున్నారా కొద్దిగా? 80% బాగుంది, 80% బాగుంది వాటికి వీటికి. అంటే మీరు వాడచ్చు, అంటే సార్ వాడారు కాబట్టి మీరు చెప్పని చెప్పలేదు, కానీ మీకు అనిపిస్తుంది కదా అట్లా అని లేదు. బయట పంటలకు ఈ పంటకు వ్యత్యాసం బాగుంది, వ్యత్యాసం బాగుంది. ఆయన మెకానిక్ ఉన్నాడు, ఆయన ప్రతి ఒక్క ఊళ్ళో తిరుగుతా ఉంటాడు, చుట్టూ 4-5 ఊళ్ళో తిరుగుతా ఉంటాడు. ఓకే సార్. అక్కడికి ఇక్కడికి ఇది బెటర్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మేము మళ్ళీ ఇంకా మనం ఈ ఏరియా సంబంధించి మనం డెవలప్ చేస్తాము, ఊళ్ళో మీటింగ్లు పెడతాము, ఫార్మర్ మీటింగ్ పెడతాము, రైతు దగ్గరకు వచ్చి చూస్తాము. దానివల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. మేము కూడా ఏంటంటే 1-2 సార్లు మన రైతు రిజల్ట్ ఇచ్చినామంటే హ్యాపీగా మీరు మళ్ళీ కూడా మా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుంది సార్. అంటే మనకొకటి ఏమంటే రైతులకు ఏ టైంలో ఏది కొట్టాలి అది ఒకటి మీరు కంటిన్యూ చేస్తాం, బెటర్ ఉంటుంది.